ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు దళపతి విజయ్. తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రిగా కోట్లాది మంది అభిమానులు ఆయన్ని ఆరాధిస్తున్నారు. అయితే విజయ్ ఎదుగుదలపై ఎంత చర్చ జరుగుతుందో, ఆయన నేపథ్యంపై అంతకు మించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్ మన తెలుగువాడేనని, ఆయన మూలాలు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయని బయటపడ్డ నిజాలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. అసలు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఒక వ్యక్తి సంచలనాలు సృష్టిస్తున్నప్పుడు వారి మూలాలపై ఆసక్తి కలగడం సహజం. రాజకీయ విశ్లేషకుల పరిశోధనలో తేలింది ఏంటంటే, విజయ్ తాతగారి స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని తల్లపల్లి. ఉపాధి కోసం ఆయన అక్కడి నుండి రామేశ్వరం వెళ్లి స్థిరపడ్డారట. అంటే విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ వారసత్వం కూడా తెలుగు నేలతోనే ముడిపడి ఉంది. దీంతో చిత్తూరు జిల్లా వాసులు విజయ్ మనవాడే అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే రాజకీయాల్లో కులం పాత్ర పెరిగిపోతున్న ఈ రోజుల్లో విజయ్ తండ్రి అప్పట్లోనే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. విజయ్ను స్కూల్లో చేర్పించే సమయంలో కులం కాలంలో కేవలం తమిళన్ అని మాత్రమే రాయించారట. ఏ కులానికి మతానికి అతీతంగా ఒక గుర్తింపు ఇవ్వాలనే ఆయన ఆలోచన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మూలాలు తెలుగువే అయినా తమిళ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుని ఈరోజు అక్కడ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తే చిత్తూరు జిల్లా ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి దిగ్గజ ముఖ్యమంత్రులను అందించిన చిత్తూరు గడ్డ నుంచి వచ్చిన మూడో ముఖ్యమంత్రిగా విజయ్ చరిత్ర సృష్టిస్తారు. మరి విజయ్ తెలుగు మూలాలపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.